బండించి రాగానే అమ్మను వెతికినట్టు అన్నాన్ని కూర్చోగానే ఆవకాయ జాడి కోసం వెతుకుతాయి నా కళ్ళు. అవునరా బుజ్జి, వేడివేడిగా కల్లగూర పప్పు, మువ్వంకాయ కూర, ముక్కల పులుసు అన్నీ ఉన్నా సరే ఆవకాయ లేకపోతే ఎలా అనిపిస్తుందంటే ఇళయరాజా పాటలో ఫ్లూట్ లేనంత లోటుగా అనిపిస్తుంది నాకు. ఈలోగా అలా ఓ మూల ఆలయ ప్రాంగణంలో పూల చెట్టులాగా పలకరిస్తుంది పింగాణి పిల్ల. అసలు ఈ ఆవకాయ జాడీలతో మనకి బోల్డెన్ని జ్ఞాపకాలు చిన్నప్పటి నుంచి కూడా. చిన్నతనంలో మా వంటింట్లో నీలం రంగు చెక్క తలుపు బీరువా తెరవగానే ఘాటైన ఒక రకమైన వాసన వచ్చేది. చాలా బాగుండేది ఆ వాసన. ఎలా అంటే మళ్ళీ తలుపు మూసి తెరవాలన్నంత వ్యసనం అనమాట. అది మళ్ళీ మళ్ళీ వినాలి.